నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సిఆర్ఎస్ ఉద్యోగుల క్వార్టర్స్ లో నూతన రోడ్లు. సిఆర్ఎస్ ఉద్యోగుల క్వార్టర్స్ కు తెలుగంగ పైప్ లైన్ ఏర్పాటుకు కృషి. తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి వెల్లడి. ఆగస్టు 15, 16, 17 3 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 1000కి పైగా ఇస్కాన్ కేంద్రాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, భక్తి, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి, భక్తులు పాల్గొనాలని తిరుపతి ఇస్కాన్ కమల మందిర నిర్వాహకుల విజ్ఞప్తి. తిరుపతి రామచంద్ర పుష్కరిణి పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు. తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుమల నాన్ స్టాప్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తించదు స్పష్టం చేసిన శ్రీకాళహస్తి ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ మునిచంద్రయ్య. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నగరంలోని ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను, పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని రామచంద్ర పుష్కరిణి, పట్నోలు వీధి, గిరిపురం, జ్యోతి థియేటర్, కూడలి తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను, ప్రజా ఫిర్యాదులను కార్పొరేటర్ రేవతి అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే ఎస్వీయు తారకరామ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. పట్నోలు వీధిలోని కూరగాయల మార్కెట్ అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంటికి చెత్త వాహనం ఈ సమయంలో వస్తుంది, నీరు సక్రమంగా సరఫరా అవుతున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి, వ్యాపార సముదాయాల నుండి ఒక ప్రణాళిక ప్రకారం తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని అన్నారు. వాహనాలు ఒకే సమయంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేలా చూడాలని అన్నారు. పట్నూరు వీధిలోని మార్కెట్ను శుభ్రంగా ఉంచాలని అన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పట్నూరు వీధిలో జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం త్వరగా పూర్తి చేసి వ్యర్థాలు తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్వీయు క్రీడా మైదానంలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లు అన్ని పక్కాగా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, తొడా ఈ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ యువత, విద్యార్థులు, నాయకులు పాల్గొన్న ర్యాలీని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ప్రారంభించి జై భారత్ మాతా అంటూ నినాదాలతో ర్యాలీ చేశారు. పట్టణ పురవీధుల్లో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ జై భారత్ మాతా అంటూ నినాదాలతో దేశభక్తిని చాటుకున్నారు. ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తిని చాటుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దే కృషిలో మనందరం భాగస్వామ్యం కావాలని కోల ఆనంద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కన్వీనర్ కోల ఆనంద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశభక్తిని చాటుకుంటూ యువతలో దేశభక్తిని పెంపొందించి దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ఎనలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అడిగిడుతున్న సందర్భంగా భారతదేశమంతా కూడా మువ్వెన్నెల జెండాతో భారతదేశం అంతా కూడా ప్రతి ఇంటి మీద ప్రతి భారతీయుడు మువ్వెన్నెల జెండా తీసుకుని భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ పౌరులందరూ కూడా దేశభక్తిని ఇమ్మడింపు చేసుకుని మనము భరతమాతని ఎప్పుడు ప్రేమిస్తామో భరతమాత ఈ దేశ అభివృద్ధి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపిణి అమ్మవారు, ఆమె లేకపోతే సృష్టి లేదు. మరి ఈ దేశానికి భరతమాత ఎందుకంటామంటే ఆ శక్తి స్వరూపిణి మనల్ని రక్షిస్తా ఉంది, మన దేశాన్ని కాపాడుతా ఉంది. ఇప్పుడు కాదు, యుగ యుగాలుగా ఎప్పటి నుంచి ఈ దేశం మీద దండయాత్ర చేసేట మొఘలాయలు కావచ్చు, అదేవిధంగా బ్రిటిష్ వారు కావచ్చు, అందరినీ ఎదుర్కొని మన భారతీయుల్లో
దేశభక్తిని ఇమిడింపు చేసి మన దేశాన్ని మన దైవాల్ని మనం కాపాడుకున్నామంటే దానికి ఒక్క భారత మాతనే మన దేశానికి మనకు రక్ష అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం. అందువల్ల ప్రతి భారతీయుడు కూడా భారత్ మాతాకి జై నినాదంతో మనం ఈ మువ్వెన్నెల జెండాను తీసుకుని మనం పోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా మనము మన ఇంటి మీద ఈ మువ్వెన్నెల జెండాని గత 3 రోజులుగా 13, 14, 15 3 రోజుల పాటు అటు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈ దేశ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు వారి ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం అంతా కూడా వారి ఇంటి మీద ఈ యొక్క మువ్వెన్నెల జెండాని మన జాతీయ జెండాని మనం ఎగరవేసి ఆ జెండాకి మనం సెల్యూట్ చేసి మన దేశభక్తిని అక్కడ చాటమని చెప్పారు. ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలోనే ఒక అగ్రగామి దేశంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నమే కదా అవుతా ఉంది. ఈ రోజు 3వ 4వ ప్లేస్ లోకి వచ్చేసాం. అతి త్వరలోనే 2047 మరి 100 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీసుకునే దానికోసం ఈ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కష్టం కృషి మనం చూస్తా ఉన్నాం. దీని అందరూ కూడా ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలా, ప్రతి వ్యక్తులు కూడా దీన్ని ఎమనింపు చేసుకోవాలా. మనమందరం కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచన ప్రకారం మనం ఈ రోజు ఈ యొక్క జాతీయ జెండాకి అంతకుముందు గౌరవం ఉన్నిందా, అంతకుముందు గౌరవం ఇచ్చారా? ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి భారతదేశంలో. ఎవరన్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి మన జాతీయ పతాకాన్ని ఎవరైనా గౌరవించారా? ఈ రోజు ఎందుకు వస్తుంది అంత గౌరవం? అదే మనం దేశం ప్రేమించాలా, మన దేశాన్ని ప్రేమించాలా, మన భరతమాతని మనం దీవించాలా, భరతమాత ఆశీస్సులు మనం తీసుకోవాలా, ఆ తల్లి దీవెనలు మనం అందించుకోవాలా. అప్పుడే దేశం యొక్క అభివృద్ధి గాని దేశ గౌరవం గాని ఎక్కడ కూడా ప్రపంచ చిత్రపటంలో చిరస్థితిగా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి శ్రీకాళహస్తి శివయ్య ఆశీస్సులతోటి కాళహస్తి నగరంలో ఇవాళ చేపట్టినటువంటి ఈ తిరంగా ర్యాలీకి నేతృత్వం వహించినటువంటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మిత్రులు కోలా ఆనంద్ గారు, యువతలో జిల్లా కన్వీనర్, అదేవిధంగా అనేక మంది యువకులు రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఈ కార్యక్రమంలో దేశభక్తిని చాటే విధంగా ఏదైతే వేలాది మంది త్యాగమూర్తుల యొక్క త్యాగ ఫలంగా లభించేటువంటి స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులను పీల్చేటువంటి ఈ క్రమంలో రానున్నటువంటి భవిష్యత్తు తరానికి కూడా స్వాతంత్ర స్ఫూర్తిని ఎలాగైతే ఈ ఆగస్టు 14వ తారీఖు విభజన దినోత్సవంగా ఒక భయానకమైనటువంటి బ్లాక్ డే గా నిలిచిపోయినటువంటి ఈ భయానకమైనటువంటి సంఘటనలు కూడా యువతరానికి రానున్న తరానికి తెలియజేసే విధంగా, అదేవిధంగా దేశ స్వాతంత్ర్యం కోసం అసూలు బాసినటువంటి వీరుల యొక్క త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఇవాళ భారత్ మాతాకి జై అంటూ దేశభక్తిని చాటే విధంగా చేపట్టిన తిరంగా ర్యాలీలో భాగస్వామ్యులైనటువంటి యువకులు, ఎన్సీసీ క్యాడెట్స్, నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, బీజేపీ కార్యకర్తలు, కోలా ఆనంద్ గారి యొక్క మిత్రులు అందరికీ కూడా నేను ప్రైవేటు విద్యా సంస్థల యొక్క విద్యార్థులు, యాజమాన్యాలు, నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు అనేక మంది స్వచ్ఛందంగా త్రివర్ణ పతాకాన్ని చూసి ర్యాలీలో తమ యొక్క వ్యాపారాలను కూడా వదిలిపెట్టి మాతో కదం కలుపుతూ నడుస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని ద్వారా ఇవాళ దేశంలో ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత దేశభక్తి రగులుకుంటుంది. ఎందుకంటే పహల్గామ్ దాడిలో ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకపు మహిళలను వారి యొక్క మతాన్ని అడిగి వాళ్ళ ముందే భర్తలను హతమార్చేటువంటి సంఘటనల తర్వాత భారత సైనికులు శత్రు దేశం యొక్క గుండెల్లో గుద్దుతూ వారి యొక్క నట్టింటికెళ్లి ఉగ్రవాదులను మట్టుపెట్టిన తీరు తర్వాత దేశ ప్రజలలో ఈ దేశభక్తి బాగా రగులుకుంటుంది. కాబట్టి ఆ దేశ భక్తిని మరింత పెంచే విధంగా ఈ యాత్ర తోడ్పడుతుందని అందరూ గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతా. తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుమల నాన్ స్టాప్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తించదని శ్రీకాళహస్తి ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ మునిచంద్రయ్య తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాళహస్తి ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ మునిచంద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు,
అట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. అందులో భాగంగా శ్రీకాళహస్తి డిపోలో 39 పల్లె వెలుగు బస్సులు, నెల్లూరు వైపు 3 ఎక్స్ప్రెస్ బస్సులు మరియు వివిధ రూటుల్లో తిరుగుతున్నాయని తెలిపారు. దీనికోసం మహిళలు ఆంధ్రప్రదేశ్కు చెందిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాన్ స్టాప్ బస్సుల్లో, సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో మరియు అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలకు ఫ్రీ బస్సుల సౌకర్యం ఉండదని, కావున ప్రయాణికులు గుర్తించి సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ప్రయాణికులు అందరికీ ఒక ముఖ్య గమనిక, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ఈ యొక్క సౌకర్యం కల్పించడం జరుగుతుంది. కాళహస్తి డిపో పరిధిలోకి పల్లె వెలుగు బస్సులు 39 పల్లె వెలుగు బస్సులు, 3 ఎక్స్ప్రెస్ బస్సులు, 3 ఎక్స్ప్రెస్లు కూడా కాళహస్తి, నెల్లూరు తిరుగుతాయి. ఈ 3 ఎక్స్ప్రెస్ బస్సుల్లో మరియు వివిధ రూట్లలోని 39 పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఈ యొక్క మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ సౌకర్యం కొరకు మహిళలు మన రాష్ట్రంలో ఉన్నట్టు, నివాసం ఉన్నట్టు గవర్నమెంట్ చేత జారీ చేయబడినటువంటి వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి ప్రయాణం చేస్తున్నారు అనేది మా యొక్క సిబ్బంది టిమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది, టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ టికెట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు, ఆ టికెట్ వాల్యూ ఎంత, ఆ వాల్యూ మొత్తాన్ని గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్ రాయితీ అనే అమౌంట్ చూపిస్తుంది. మనం చెల్లించవలసిన అమౌంట్ 0 చూపిస్తుంది. కాబట్టి ఈ ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టికెట్లు కూడా ఫ్రీ టికెట్స్ కింద వస్తాయి. కాబట్టి ఇకపోతే ఎక్స్ప్రెస్లు, మెట్రో ఎక్స్ప్రెస్లు, ఈ డిపోలో మెట్రో ఎక్స్ప్రెస్లు తిరుపతి, తిరుపతి కాళహస్తి మధ్య నాన్ స్టాప్ గా తిరుగుతున్నవి. ఆ యొక్క నాన్ స్టాపుల్లో మెట్రో ఎక్స్ప్రెస్ అవకాశం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము ఈ యొక్క నాన్ స్టాపుల్లోనూ తిరుపతి, తిరుమల మధ్య, కాళహస్తి, తిరుమల మధ్య తిరిగే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఘాట్ బస్సులలోనూ ఈ ఫ్రీ సౌకర్యము లేదు. కాబట్టి ప్రయాణికులు ఇది గమనించి మెట్రో ఎక్స్ప్రెస్ లోని నాన్ స్టాప్లు, కాళహస్తి, తిరుమల మధ్య జరిగే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఈ సౌకర్యం లేదు. ఇది గమనించి మా యొక్క సిబ్బందికి ప్రయాణికులు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇకపోతే ఐఎండ్ బస్సులైనటువంటి అల్ట్రా డీలక్స్లు, సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ఈ ప్రయాణ సౌకర్యం లేదు. కనుక ఇది గమనించి దీనికి అనుగుణంగా ప్రయాణం చేయవలసిందిగా కోరుచున్నాము. పోతే ఇంటర్ స్టేట్ సర్వీసులు, రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళేటటువంటి సర్వీసుల్లో కూడా ఈ ఫ్రీ ప్రయాణ సౌకర్యం ఉండదు. ఇది కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుని దివ్యావతార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15, 16, 17 తేదీల్లో 1000కి పైగా ఇస్కాన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఇస్కాన్ మందిర అధ్యక్షులు రేవతి రమణదాస్, కార్యదర్శి లీలాపారాయణదాస్ తెలియజేశారు. గురువారం ఉదయం తిరుపతి ఇస్కాన్ మందిరంలో మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ, ఇస్కాన్ తిరుపతి రాధా గోవింద లోటస్ టెంపుల్లో ఆగస్టు 15, 16, 17 తేదీల్లో ఈ ఉత్సవం 3 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలియజేశారు. భక్తి, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిర్వహించబడుతున్న ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భక్తులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15న ఆదివాస ఉత్సవంలో ఉదయం 4:30 గంటలకు మంగళహారతి, నృసింహ కీర్తన, తులసి పూజ, హరే కృష్ణ మహామంత్ర జపం, ఉదయం 5:30 గంటలకు గోపూజ, సాయంత్రం 6:30 గంటలకు టీటీడీ వినాయక నగర్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత టీటీడీ అధికారులు, విశ్వవిద్యాలయ అధికారులు మరియు ప్రముఖులతో కలిసి తిరుపతి ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశం ఇస్తారని తెలిపారు. ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవంలో ఉదయం 4:30 గంటలకు మంగళహారతి, నృసింహ కీర్తన, తులసి పూజ, జపం, అలాగే 9 గంటల నుండి రాత్రి 11:45 వరకు శ్రీ రాధా గోవింద పూజ, అష్టసఖి మరియు గిరిరాజ ప్రత్యేక దర్శనం ఉంటుందని, దీంతో పాటు సాయంత్రం 6:30 గంటల నుండి టీటీడీ వినాయక నగర్ గ్రౌండ్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం జన్మాష్టమి సందేశం జిల్లా కలెక్టర్, తిరుపతి ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్, జాయింట్ కలెక్టర్, పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, మున్సిపల్ కమిషనర్,
యూనివర్సిటీ అధికారులు మరియు ఇతర ప్రముఖ అధికారులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. కాగా రాత్రి 11 గంటలకు రాజా గోవిందజ మహాభిషేకం తర్వాత ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఆగస్టు 17న ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద ఆచార్యుల 129వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు మహాశంఖాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీల ప్రభుపాద జీవితం మరియు మహిమాన్విత కృషిపై ప్రసంగం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 1:30 గంటలకు భక్తులకు ప్రసాద వితరణ అనంతరం సాయంత్రం 6:30 గంటలకు ఆలయ అధ్యక్షులు, టీటీడీ అధికారులు మరియు విశ్వవిద్యాలయ అధికారుల సందేశాలతో సాయంత్రం కార్యక్రమాలు ఉంటాయని వివరాలు వెల్లడించారు. కాగా ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఏ విధమైన పాస్లు జారీ చేయడం లేదని తెలియజేశారు. Janmashtami is a big festival. ISKCON worldwide it celebrates very, very big. Even this time also we have made all the arrangements to bring the pilgrims here. Happily they can have darshan and see Abhishekam and honor the prasadam in a very big way. And also we'll be having cultural programs. And also we have a press note here, all the details are mentioned. And one change this time, there is no pass, there is no invitation for everybody. Before we used to invite a lot of people by giving the pass. This time no passes because police requested too much crowd, please avoid the passes. So that's been avoided. And for the press people or media, for you people, we have one separate line. TTD and press, you can come with your families, go there and take darshan, no problems. Okay, so let's together, we celebrate very nicely. So 16th is Sri Krishna Janmashtami. Night 12 o'clock is the Abhishekam for the Lord. And next day is Srila Prabhupada's appearance day. We call it as Vyasa Puja. He took birth. That's the day. We celebrate in a very big manner. These 2 days is a very big festival. We are all welcome. Everybody in Tirupati, they are all welcome for the festival. And let's celebrate Janmashtami, Shri Krishna Janmashtami together. Thank you so much. Hare Krishna. ఈ సంవత్సరం జన్మాష్టమి చాలా అత్యంత వైభవేతంగా సుందరంగా జరుపుకోవడానికి మన ఇస్కాన్ తిరుపతి మందిరం తరఫున పగడ్బందీ ఏర్పాట్లు పటిష్టంగా రక్షణ వలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం కూడాను అందరికీ పాసులు ఇస్తున్నాము. ఈసారి మన పోలీసు వారి వ్యవస్థగా వారి యొక్క సూచన మేరకు మనం పాసులు ఎవరికి ఇవ్వడం లేదు. తొక్కిసలాట ఇటువంటి ఘటనలు మన తిరుపతిలో అనేకం జరిగి ఉన్నాయి, బెంగళూరులో కూడా జరిగి ఉన్నది. అందువలన వీటన్నింటినీ కూడాను తప్పించడం కోసం ఇటువంటి జన సమీకరణ మనం తగ్గించాము. మీ అందరికీ కూడాను ఈ యొక్క ప్రెస్ తర్వాత ఇక్కడ ఉన్న టీటీడీ ఉద్యోగులు ఇటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కుటుంబ సమేతంగా ఆ లైన్లో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ మన ఇస్కాన్ తరఫున చేయడం జరిగింది. అందరూ కూడా ఆ యొక్క 16వ తేదీ జన్మాష్టమి, తరువాత 17వ తేదీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వ్యాస పూజ, వారి పుట్టినరోజు అనమాట. ఈ రోజుల్లో అందరూ కూడా ఈ యొక్క దర్శనం చేసుకోవచ్చు. అందరినీ కూడాను మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. కృష్ణుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క 12 గంటలకి కృష్ణుడు పుట్టారు. అందరూ కూడాను అభిషేకం జరుగుతుంది. ఆ ప్రత్యేక కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక అభిషేకం. అందరూ కూడా ఆ అభిషేకానికి 12 గంటలకి అందరూ కూడా హాజరవుతారని చెప్పి విజ్ఞప్తి. మహోత్సవ సందర్భంగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇస్కాన్ తిరుపతి మందిర అధ్యక్షులు పూజ్యశ్రీ రేవతి రమణ దాస్ ప్రభు గారి యొక్క వివరణ ప్రకారం మీకు చక్కగా అవగాహన. సో ఈ జన్మాష్టమిని చక్కగా వైభవితంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ వారి యొక్క విజ్ఞప్తి మేరకు పాసులు, ఇన్విటేషన్స్ ఈసారి ధరలేదు. ఈ చాలా కోఆర్డినేషన్, చాలా చక్కటి సమన్వయం చేసుకుంటూ టీటీడీ అఫీషియల్స్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇక ఫైర్, తర్వాత మెడికల్ సర్వీస్ అన్నీ కూడా చాలా చక్కగా సమన్వయం చేసుకొని చక్కగా సహకారం అందిస్తున్నారు. సో ఇలాంటి సహకారంతో పాటు అందరు ప్రజలు కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని సజావుగా జరిపే విధంగా మనం జరుపుకుందాం. 16వ తేదీ ఆదివాస పూజ మహోత్సవం, 15వ తేదీ, 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఉదయం ప్రతి కార్యక్రమం కూడా ఉదయం మంగళహారతి 4:30 4 గంటల ఉపనిషత్తుతో ప్రారంభమై మంగళహారతితో పాటు నరసింహ కీర్తన, తులసి కీర్తన మరియు శిక్షాష్టకం ప్రార్థనలు మరియు నామజపం మరియు వైభవపేతమైనటువంటి శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసంఖ్య గిరిరాజు యొక్క దర్శనం మరియు చక్కటి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది.
వచ్చినందరికీ రకరకాల ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మన యొక్క టీటీడీ వినాయక గ్రౌండ్స్లో స్టేజ్ కార్యక్రమాలు కావచ్చు, చక్కటి వచ్చిన వారు భవన్ యొక్క లీలలకు సంబంధించినటువంటి కటౌట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందే దిశలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారుల యొక్క చక్కటి సహకారం మరియు మున్సిపల్ సిబ్బంది యొక్క సహకారం మరియు ముఖ్యంగా పోలీస్ శాఖ వారి యొక్క సహాయం ఎంతో చక్కగా ఉంది, ఎంతగానో ప్రశంసిస్తున్నాం. సో అదేవిధంగా 17వ తేదీ శ్రీల ప్రభుపాల వారి యొక్క 129వ వ్యాస పూజ మహోత్సవం జన్మాష్టమి మరుసటి రోజే మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాల యొక్క వ్యాస పూజ మహోత్సవం జరుగుతుంది. అది ఆ రోజు ఉదయం 11 గంటలకి అభిషేక కార్యక్రమం. మరియు శ్రీల ప్రభుపాల వారు ప్రపంచానికి ఏమి ఇచ్చారు, ఏ విధంగా మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక విలువల్ని వాళ్ళు ప్రచారం చేసి ప్రజల యొక్క జీవన విధానంలో చక్కటి సన్మార్గాన్ని చూపించారు అని వాళ్ళని కీర్తించే రోజు అది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం, అంటే 17 సాయంత్రం మన యొక్క ఇస్కాన్ తిరుపతి యూత్ ఫోరం ద్వారా ఒక చక్కటి వినూత్నమైన కార్యక్రమం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ పిల్లలు కూడా ఈ కార్యక్రమం పిలుచుకోనండి. అభయ ఉత్సవం అని చెప్పేసి వెరీ వెరీ వండర్ఫుల్ ఎపిసోడ్, చాలా చక్కటి కార్యక్రమం అది. మీరు ఆ కార్యక్రమం చూసి మీరు స్ఫూర్తిని పొంది మన యొక్క యువతని ప్రత్యేకించి దురాలతో చాలామంది సతమతమవుతున్నారు. ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమం అది 17వ తేదీ సాయంత్రం అభయోత్సవం. అక్కడ ర్యాలీ కాదు, స్టేజ్ మీద నైతిక విలువలు వాటికి సంబంధించినటువంటి డ్రమాటిక్ ఇవి తర్వాత ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. సో భగవంతుని యొక్క వైభవ భగవంతుని ఆవిర్భవించిన తిథి కాబట్టి దేవాలయ శ్రీకృష్ణ భగవానుడు అవతరించింది ఎంతో ప్రేమతో మనకు భగవద్గీతని మరియు భాగవతాన్ని ఇచ్చి వెళ్ళారు. కలియుగంలో ప్రధాన శత్రువు ఏంటంటే అజ్ఞానం. ఈ తొలగిపోవాలంటే ఈ భగవద్గీత భౌతిక గ్రంథాలు కూడా లభ్యమవుతున్నాయి మన మందిరంలోనూ, మరి తర్వాత టీడీ గ్రౌండ్స్లో మనకు లభ్యమవుతుంది. మన శ్రీల ప్రభువు తెలియజేశారు, ఇస్కాన్ ఈజ్ మై బాడీ, బీబీటీ ఈజ్ మై హార్ట్ అండ్ బీటీజీ అంటే మాసపత్రిక ఉంది కదా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సప్తగిరి ఏ విధంగా ఉందో ఈ పుస్తకాలు కూడా లభ్యమవుతుంది. ఈ విధంగా భగవంతుని యొక్క అవతరణ ఉద్దేశం అంటే కలియుగంలో ఉన్న ప్రజల యొక్క అజ్ఞానం తొలగించడం కోసం ఈ గ్రంథాలు ఇచ్చారు. వాటిని స్వామి దర్శనంతో పాటు చక్కటి ప్రసాదపరచడం జరిగింది. ఈ పుస్తకాలు తీసుకొని వెళ్ళి వారి జీవితాన్ని పరిపూర్ణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న జాన్వీ ఇవాళ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏమన్నా ఉందా నీకు అసలు ఎందుకు చేస్తావా మెల్లగా రండి మేడం. సైడ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా గ్రూప్ థియేటర్స్లో విడుదలై సందడి చేస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా తిరుపతి గ్రూప్ థియేటర్స్లో విడుదలైంది. తమ అభిమాన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఫ్యాన్స్ షో చూడడానికి అభిమానులు గ్రూప్ థియేటర్స్కు విచ్చేసి సందడి చేశారు. భారీ కటౌట్లను ప్రదర్శిస్తూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. బాణాసంచా పేలుస్తూ కోలాహలంగా గ్రూప్ థియేటర్స్లో సందడి చేస్తూ సెల్ఫీలు దిగారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తిరుపతి నగరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేకే లేఅవుట్, పెద్దకాపు వీధి తదితర ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఆగస్టు 13 నుండి 15వ తేదీ వరకు దేశంలోని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలని మన ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 15 ఆగస్టు వేడుకలు దేశంలోని వాడవాడలా అత్యంత దేశభక్తితో కన్నుల పండుగగా జరగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుతూ తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, గుండాల గోపీనాథరెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, జ్ఞానశేఖర్, ధర్మారెడ్డి, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్లోగను హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద 13వ తారీఖు నుండి 15వ తారీఖు 3 రోజులు జాతీయ జెండాను ఎగరేసి జాతి యొక్క ఇంటిగ్రేషన్ తెలపాలని ప్రజల పిలుపు మేరకు ఈరోజు కోటకొమ్మిదిలో మా వార్డు ఏరియాలో ఈరోజు ఇంటింటికి జెండా ఎగరేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సందేశంగా తీసుకొని ప్రతి ఇంటికి జాతీయ జెండాను ఎగరేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ప్రజలకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా తిరుపతి గ్రూప్ థియేటర్స్లో విడుదలై సందడి చేస్తోంది. తిరుపతి గ్రూప్ థియేటర్స్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా విడుదలైన సందర్భంగా తమ అభిమాన కథానాయకుని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. రజనీకాంత్ నటనా వైవిధ్యాన్ని, అలాగే సినిమాలో నటించిన ఇతర హీరోలను చూడడానికి అభిమానులు ఉదయం నుంచే క్యూ కట్టారు. బాణాసంచా పేలుస్తూ తమ అభిమాన కథానాయకుని ఫ్లెక్సీలు, కటౌట్లు ప్రదర్శించారు. సందడి చేస్తూ సెల్ఫీలతో ఫోజులు ఇచ్చారు. కూలీ సినిమా రజనీకాంత్ గారు సూపర్గా యాక్ట్ చేశారు. అమీర్ ఖాన్ కానీ, ఉపేంద్ర గారు కానీ బాగుంది. ఒకసారి నాగార్జునది బాగుందండి విలన్గా. దానికి సంబంధం లేదు, ఇది వేరే స్టోరీ. బాగుంది. నాగార్జున బాగా చేశాడు, రజనీకాంత్ కూడా బాగా చేశారు. అమీర్ ఖాన్ హైలైట్ లాస్ట్ బాగుంది. ట్విస్ట్ అయితే ఎల్సీ ఏం లేదు నాన్న, సీక్వెల్ ఏమి ఉండదు, ఇదేమో లాస్ట్ అంతా. అన్ని మూవీస్ కనెక్ట్ ఏమీ లేదు, ఇది సపరేట్గా ఉంది. నాగార్జున కింగ్ కాదు, చక్రవర్తి. యాక్షన్ సూపర్గా చేశాడు. సినిమా కొత్త బాగుంది. 10 సార్లు చూడొచ్చు సినిమా, ఒకసారి కాదు. మీరు ఎంతమంది హీరోలను చూసారు? ఒక్క నిమిషం చెప్పా తమ్ముడు, ఎంతమంది చూసారు హీరోలు? చూడాలి కదా, ఎంతమంది హీరోలు ఉన్నారు, ఏంటి, ఎవరు చూసారు, ఎలా ఉన్నారు? 6 మంది ఉన్నారు. నాగార్జున, రజనీకాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్ర. మరి ఎలా ఉంది? లెక్క మిస్ అయింది. బాగుంది భయ్య. అమీర్ ఖాన్ వచ్చాడు కదా లాస్ట్. అమీర్ ఖాన్ వచ్చాడు. ఎలా ఉంది? బాగుంది, సూపర్గా.
అబ్బాయి ఎన్ని గంటల షోకి వచ్చావు? ఏంటి ఏ సినిమాకి వచ్చావు? కూలీ సినిమాకి వచ్చాను. ఫస్ట్ డే ఫస్ట్ షో. సినిమా మాత్రం అదిరిపోయింది. రజనీకాంత్ ఫ్యాన్స్కి ఏం మాత్రం తక్కువ ఉండదు. ప్రతి హీరోలు అసలు ట్విస్ట్లు అయితే థ్రిల్లింగ్ సినిమా లాగా ట్విస్టులు ఉన్నాయి. ఫెంటాస్టిక్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమా వచ్చిన ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా బయటకు వస్తారు. రజనీకాంత్ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్. లోకేష్ కనగరాజు కోసం పెద్ద దండం పెట్టచ్చు. సినిమా మాత్రం హైలైట్. అమీర్ ఖాన్ అయితే పీక్స్. అనిరుద్ అన్న, నువ్వు రజనీకాంత్ సార్కి పుణ్యం కట్టుకొని పుట్టావు. థ్యాంక్ యూ సో మచ్. ఫీస్ట్ సినిమా సూపర్. ఏ సినిమాకి వచ్చారని చెప్పి ఏ షోకి వచ్చారు? ఎలా ఉంది మూవీ? ఫ్యాన్ షో ఈరోజు మార్నింగ్ మా బాబు బుక్ చేశాడు. నేను పెద్ద రజనీకాంత్ ఫ్యాన్, తర్వాత నాగార్జున ఫ్యాన్ ఆల్సో. వాళ్ళిద్దరి కోసం వచ్చారు. మూవీ చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్. అసలు వీళ్ళకి ఎలా వస్తాయి ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క సీన్ హైలైట్. రజనీకాంత్ యాక్షన్ అయితే అసలు హైలైట్ చెప్పలేను. అసలు చాలా బాగుందండి మూవీ ఓవరాల్గా. మీరిద్దరు ఫ్యాన్ అన్నారు, ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనపడ్డారు. ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ మా ఫాదర్ ఫీల్ అవుతారు. ఆయన పెద్ద నాగార్జున ఫ్యాన్. ఇందులో నెగిటివ్ పోర్షన్ కాబట్టి నాకు మటుకు చాలా బాగా నచ్చింది. అన్ని రోల్స్ చేయాలి. ప్రతి ఒక్క హీరో అన్ని రోల్స్ చేస్తేనే నాకు బాగా నచ్చిందండి. చాలా బాగుంది మూవీ. అందరూ చూడొచ్చు ఫ్యామిలీ ఓవరాల్గా. థ్యాంక్ యూ. మహానగరాలకు ధీటుగా చిత్తూరు నగరంలోని న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఆవరణలో ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడే రీతిలో ఆధునిక సాంకేతికతతో అన్ని హంగులతో కూడిన మల్టీప్లెక్స్ నిర్మాణాలు చేపట్టడానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముందుకు రావడం అభినందనీయమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, అతని మిత్రులు, పారిశ్రామికవేత్తలు కలిసి చిత్తూరులో భారీ అంచనాలతో ప్రజలకు అన్ని రకాల సదుపాయాలతో కూడిన 3 స్టార్ హోటల్, మాల్, విల్లాసులను నిర్మించడానికి ముందుకు రావడం ఇది చిత్తూరు నగరాభివృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల నగరంలో 10,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు రానుందని తెలిపారు. ఇలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. అప్పుడే చిత్తూరు అభివృద్ధి చెందుతుందని, చిత్తూరు చరిత్ర కూడా మారుతుందన్నారు. చిత్తూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన పారిశ్రామికవేత్తలు కూడా చిత్తూరును పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేయడానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, భాగస్వామి కొండా నరేంద్ర, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత, మేయర్ అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భూమి పూజా కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ద్వారా నాకు పిలవడం జరిగింది. నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఓల్డ్ హిస్టరీ అండ్ అందరికి బేసిక్లీ అటాచ్మెంట్ ఉంది. అండ్ బట్ ఎమ్మెల్యే చిత్తూరు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నేను ఈ సందర్భంగా ఐఎమ్ ఆఫరింగ్ దెమ్ మై బెస్ట్ విషెస్. ఖచ్చితంగా చిత్తూరులో కూడా డెవలప్మెంట్ జరగాలి. చిత్తూరులో కూడా మంచి ఫెసిలిటీస్ రావాలి స్టే చేయడానికి కోసం, యాజ్ వెల్ యాజ్ కమర్షియల్ ఫెసిలిటీస్ కూడా రావాలి. బికాజ్ ఎవరికి అర్హత ఉంది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనే చిత్తూరు డెవలప్ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరిగితేనే ఒక టౌన్ డెవలప్ అవుతుంది. సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో definitely we are hopeful the project will be successful and చిత్తూరు ఎకానమీ డెవలప్ అవుతుంది, చిత్తూరు సంబంధించి జీడిపి డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళు చూసిన తర్వాత మేబీ ఇంకా ఎవరెవరు బేసిక్లీ వేరే వేరే ప్రాంతంలో మైగ్రేట్ అయ్యారు వాళ్ళు కూడా వాపస్ వచ్చి చిత్తూరులో ఇన్వెస్ట్ చేస్తే, చిత్తూరులో ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి. సో ఖచ్చితంగా ఒక ఓవరాల్ డెవలప్మెంట్ కూడా చిత్తూరు జిల్లాలో అవుతుంది. సో ఈ సందర్భంగా నేను వాళ్ళ టీంకి ధన్యవాదాలు. చిత్తూరు నుంచి పుట్టిన ఒక చాక్లెట్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక ఫ్యాక్టరీ, ఎన్నో వందల కుటుంబాలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో బాగుపడ్డాయి, సంతోషంగా జీవిస్తున్నారు. కానీ కాలక్రమేణా ఆ ఫ్యాక్టరీ మూతపడడం జరిగింది. ఈ ప్రాంతవాసిగా, ఈ పల్లెల్లో పుట్టిన ఒక వాసిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఇక్కడ ఉన్న మన గురజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారు, తర్వాత పెద్దలైన దొరబాబు ఇట్లాంటి వాళ్ళతో అందరితో చుడా చైర్మన్ గారు వాళ్ళతో అందరితో కలిసి మన ప్రాంతాన్ని, మన పల్లెలను, మన టౌన్ను అభివృద్ధి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ మళ్ళీ వందలాది కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీని మళ్ళీ అభివృద్ధి చేయాలి అని
ఇక్కడ ఒక మాల్ కట్టడము. ఈ మాల్ వల్ల ఏమవుతుందంటే వందల కొద్ది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక 3 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ ఉంది. దానివల్ల కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టి అభివృద్ధి చేయాలని అందరితో కలిసి ఇక్కడ పనిచేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన దినోత్సవం. అమెరికాలో పోయి ఒక పెద్ద మీడియా కంపెనీలో ఉన్నతమైన స్థానం పొంది మంచిగా డబ్బులు సంపాదించి ఫ్యామిలీతో స్థిరపడిన వ్యక్తి తిరిగి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలకి వారి స్ఫూర్తికి తన ఊరికి వచ్చి అనేక సేవలు అందిస్తున్నారు తంబలపల్లి నియోజకవర్గంలో. అలాగే నాకు ఆయన స్నేహం ఈరోజు ఈ చిత్తూరు నియోజకవర్గానికి కూడా రమ్మని, ఈ న్యూటన్ ఫ్యాక్టరీ మేము చిన్నప్పుడు మా స్కూల్లో చాక్లెట్లు కూడా ప్రతిరోజు ఇచ్చేవారు. ఈ బ్రాండ్ చిత్తూరుకి ఒక పెద్ద ఖ్యాతిని తెచ్చిన బ్రాండ్ ఇది న్యూట్రిన్. ఆ న్యూటన్ ఫ్యాక్టరీని ఇక్కడ 1953లో ఇక్కడ స్థానికంగా, వారు కూడా స్థానికులు కాదు యాక్చువల్గా, పక్కన మన పొగునూరు దగ్గర పులిచెర్ల నుండి ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ఎందరో చిత్తూరు వాసులకి ఉద్యోగం కల్పించిన మహానుభావులు ద్వారకనాథ్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు. అలాగే వారి స్ఫూర్తితో మేము మా అన్నకి ఒక మాట చెప్పి, అన్న దీన్ని మనం కొని మంచి మాల్ కట్టి ఒక హోటల్ కట్టి చిత్తూరుకి ఒక కీర్తిని తేవాలి, ఒక అపార్ట్మెంట్స్ మంచి విలాస్ చేయాలని చెప్పిన తక్షణం సరే నేను కూడా చిత్తూరులోనే ఇన్వెస్ట్ చేస్తానని మాతో పాటు వారి కలయిక ఈరోజు ఈ ఫ్యాక్టరీ కొని, వారు చెప్పినట్టు ఎందరికో ఒక మాల్లో ఒక షాప్ వస్తే 4 ఉద్యోగం, అంటే 100 షాపులు ఉంటే 400 మందికి ఉద్యోగం ఇస్తామంటే 4000 కుటుంబాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము వారికి సహకరించినట్టు అవుతాము. అలాగే మా చిత్తూరు కీర్తిని ఇలా మూసేయబడి ఉండకూడదని చెప్పి ఈ న్యూట్రన్ ఫ్యాక్టరీని తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా అనేక మందిని నేను చాలామంది స్నేహితులను కోరుతున్నా, మనం చిత్తూరులో జన్మించి బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, US, దుబాయ్ అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థానం గొప్ప వ్యక్తులుగా ఉంటారు. మీరందరూ కూడా తిరిగి వచ్చి మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో ఇది ఒక మంచి హెడ్ క్వార్టర్స్. ఇక్కడ అనేక రకాల ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. 2 మెట్రోపాలిటన్ సిటీస్కి చాలా దగ్గర, వయా కనెక్టింగ్కి 2 హైవేలు ఉన్నాయి, 2 ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి, ట్రైన్ సౌకర్యం ఉంది. అన్నిటికంటే కూడా 5 ఎయిర్పోర్ట్లకి 2 అవర్స్ కనెక్టింగ్లో మనం నియర్ బై ఉన్నాము. కాబట్టి లాజిస్టిక్గా కావచ్చు, ఇండస్ట్రియల్గా కావచ్చు, ఎలక్ట్రానిక్స్గా కావచ్చు, అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇంకా అనేక రకాలుగా ఈ చిత్తూరుని అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం, అలాగే చిత్తూరు నియోజకవర్గ ఎవరైతే నాయకులు ఉన్నారో, చుడా చైర్పర్సన్ కావచ్చు, మేయర్ గారు కావచ్చు, మా ఎక్స్ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారు కావచ్చు, ఇంకా ఇక్కడ ఏఎంసీ ఎక్స్ ప్రెసిడెంట్ కాజూరు బాలాజీ గారు, అలాగే మా సందీప్ గారు, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ చాలామంది ఎవరైతే ఈరోజు వచ్చి విష్ చేయడానికి వచ్చారో వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఈ ప్రాజెక్టుకి ఇక్కడ జరగడానికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. టైం అంటే మేము 3 years ఫ్రేమ్ పెట్టుకున్న 36 నెలల్లో పూర్తి చేయాలని. లేఅవుట్ అయితే 6 to 8 months కంప్లీట్ అయిపోతుంది. అపార్ట్మెంట్స్ అయితే ఒక 1.5 year కంప్లీట్ అవుతుంది. ఇది మాల్ అనేది పెద్ద స్ట్రక్చరు, హోటల్ అనేది టైం టేకింగ్ కాబట్టి మాల్ కమ్ హోటల్ మాత్రం 36 monthsలో కంప్లీట్ అయ్యి అట్లీస్ట్ ఒక 10,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా సంస్థ నుండి ఉద్యోగాలు కావచ్చు, సహకారం కావచ్చు అందుతుంది. అంటే కంపెనీలు ఇంకా ఇప్పుడు మనం ఈరోజు ప్రారంభోత్సవమే కాబట్టి అనేక మందిని ఇప్పుడు మీ ద్వారా కూడా కోరాను కదా రమ్మని. నేను కూడా బెంగళూరు నుండి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇక్కడ ట్రైన్ అయ్యి బెంచ్ పైన ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ట్రైన్ చేసి ఇక్కడే జాబ్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ మాదిరి వర్క్ ఫ్రమ్ స్టేషన్, మా స్టేషన్ అంటే చిత్తూరు కాబట్టి చిత్తూరులో నుండి కూడా వర్క్ చేయొచ్చు కాబట్టి నేను ఇక్కడే కూడా వీలైనంత వరకు జాబులకి క్రియేషన్, జాబ్స్ ఇచ్చే ఇది చేస్తాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు ఆలయ అర్చకులు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాగుర్తుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చల నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహుతులు సమర్పించారు. ఈ
అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేణిగుంట సిఆర్ఎస్ కు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. రేణిగుంట సిఆర్ఎస్ లో గురువారం జరిగిన స్వచ్ఛతా అభియాన్ ముగింపు కార్యక్రమంలో తొడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఆర్ఎస్ ఆవరణంలో సిడబ్ల్యూఎం దేవ సహాయం ఇతర ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటి పచ్చదనాన్ని ప్రోత్సహించారు. ముందుగా సిఆర్ఎస్ లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యూనియన్ కార్యాలయాలకు వెళ్లి బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఆర్ఎస్ ఉద్యోగులు, వివిధ రైల్వే ఉద్యోగుల సంఘం నాయకులు దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. తనకు చిన్ననాటి నుంచి సిఆర్ఎస్ తో ప్రత్యేక అనుబంధం ఉందని, తన తండ్రి గారు ముత్యాలరెడ్డి కూడా సిఆర్ఎస్ ఉద్యోగి అని తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తాను తొడా చైర్మన్ గా తన తండ్రి జ్ఞాపకార్థం సిఆర్ఎస్ ఆవరణంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అవకాశం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిఆర్ఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ తమ నివాస క్వార్టర్స్ లో నూతన రోడ్లు వేయాలని, అదేవిధంగా తెలుగుగంగ నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా స్పందించిన తొడా చైర్మన్ మరో 6 నెలల్లో నూతన రోడ్లు వేస్తామని, తెలుగుగంగ పైప్ లైన్ కోసం కమిషనర్ తో చర్చించి ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిడిఎంఎస్ హిమజాబాయ్, ఏడబ్ల్యూపీఓ శ్రీనివాసరావు, డివైసీఎంఏ రమేష్, ఏడీఈ రాజా రామ్మోహన్, ఉద్యోగ సంఘం నాయకులు బాబు, సదాశివరెడ్డి, మునికుమార్, శశిధర్, మునయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక చిన్న బాధ ఏంటంటే మా ఫాదర్ లేరు. కొద్దిగా ఫీల్ అవుతుంది కూర్చోన్నాను. అంటే ఇన్ని సంఘాలు వచ్చి ఈరోజు ఇంతమంది ఇన్వైట్ చేయడం, ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఇక్కడ చిన్నప్పటి నుంచి నాకు తెలిసి సిఆర్ఎస్ లో మా ఫాదర్ నన్ను ఎక్కువ తీసుకొచ్చేవాడు. చిన్నప్పుడు ఇక్కడ ఎవ్రీ దసరా ఫెస్టివల్స్ కావచ్చు, ఇంకా ఏదో అప్పుడు బాగుండేవాళ్ళు. అందరూ ఫ్యామిలీస్ అంతా దసరాకి వచ్చి ఆ రోజంతా ఇక్కడ యాక్చువల్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఉన్నటువంటి మొగలి అన్న కావచ్చు, అశోక్ అన్న కావచ్చు, మా వెంకటపతి రెడ్డి గారు కావచ్చు, అర్జున్ రెడ్డి, కృష్ణా రెడ్డి అన్న, రంగారెడ్డి, వీళ్ళందరూ కూడా ఇంకా నాకు అంతా గుర్తున్న అందరూ ఉన్నారు. రవి అన్న, అందరూ టూర్స్ కూడా వెళ్ళేవారు. అన్న అందరూ మాకు వచ్చేవాళ్ళు, ప్రసాద్, వీళ్ళందరూ కూడా అసలు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు స్పెండ్ ఏ గుడ్ టైమ్ విత్ యూ హియర్. హాస్పిటల్స్ వస్తే డాక్టర్స్ అంటే అప్పుడు సిఆర్ఎస్ అందరూ వీళ్ళే దేవుళ్ళలా ఉండేవాళ్ళు. డాక్టర్ దగ్గర పోవాలంటే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉండేది. అందులో ఎక్స్పెషల్ అప్డేట్ ఎస్ఎస్ రామచంద్రయ్య సారు, చెంచయ్య, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. మనకు బాగాలేదు అంటే సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి పోవడం, ఆ విధంగా. ఈరోజు ఈ స్థాయికి వచ్చినా కూడా నాకు సిఆర్ఎస్ అంటే ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం. నేను చిన్ననాటి నుంచి కూడా ఒక చిన్న గ్రామంలో పుట్టి ఎన్నెన్నో బాధలు ఎదుర్కొని, ఎన్నెన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి, పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసి, ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను నేను. ఎందుకంటే నేను ఒక సంకల్పంతో బ్రతికే వ్యక్తిని, న్యాయం ధర్మం కోసం పోరాడే వ్యక్తిని. అతి చిన్న వయసు నుంచి కూడా నేను చదువుకుంటూ, వ్యాపారాలు చేస్తూ, మా ఫ్యామిలీలో, మా కుటుంబంలోనే కాకుండా మా గ్రామంలో కావచ్చు, మా పంచాయతీలో కావచ్చు, మన మండలంలో కావచ్చు, జిల్లాలో నెంబర్ 1గా రావాలనేది నాది ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి కూడా నా డ్రీమ్ అది. ఆ డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ చేశాను. గడిచేటువంటి రాజకీయాలకు రావాలనేటువంటి ఉద్దేశం నాకు లేకపోయినా, లీడర్గా ఉండేటువంటి కోరిక నాకు చిన్నప్పటి నుంచి కూడా, స్టూడెంట్ లైఫ్లో నుంచి నాకు ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు రావాల్సి వచ్చింది. రాజకీయాలకు వచ్చినా కూడా ఫస్ట్ టైం ఐ వాంట్ సక్సెస్ ఇన్ మై లైఫ్ అనేసి నేను విజన్ పెట్టి, ఆ విజన్ కోసం పనిచేసి ఈరోజు జిల్లాలో డాలర్ దివాకర్ రెడ్డి అనే బ్రాండింగ్ క్రియేట్ చేసి ఈరోజు ఒక టుడా చైర్మన్ గా ఇన్ని 9 కాన్స్టిట్యున్సీలు ఒక లీడర్షిప్ రావడం అనేది నాకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు నాకు ఇచ్చేటువంటి అవకాశం. దీంతో పాటే నాకు భగవంతుడి సహాయం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కొంతమంది నాకు కోసం ప్రే చేసినటువంటి కూడా కూడా నాకు ఫలించామని ఆశిస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే అన్నగారు చెప్పినట్టుగా ఈ రోడ్ వర్క్స్ కూడా ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 6 months లో ఫినిష్ చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేశాను. డే బిఫోర్ ఎస్టర్డే 2 days బ్యాక్ కలెక్టర్ గారు జేసీని ట్రైనింగ్ చేసి ఆర్డీఓ ఎంఆర్స్ పిలిచి నేనే
మీటింగ్ పెట్టడం జరిగింది టుడాలో కూడా నేను చూస్తారు అప్పుడు మీడియాలో వచ్చింది. 17 yearsగా సెట్టిబుల్ ల్యాండ్స్ ఏవైతే డిస్ప్యూట్స్లో ఉన్నాయో ఇంతవరకు ఎవరు డేర్ చేయకుండా నేను టుడాల్ చేరిన తర్వాత మొట్టమొదటిసారి ఫస్ట్ విజిటే సెట్టిబుల్ ల్యాండ్ పెట్టుకుని ఆ సెట్టిబుల్ ల్యాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఆర్ఎస్ ఉద్యోగుల క్వార్టర్స్ లో నూతన రోడ్లు, సిఆర్ఎస్ ఉద్యోగుల క్వార్టర్స్ కు తెలుగంగ పైప్ లైన్ ఏర్పాటుకు కృషి. తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి వెల్లడి. ఆగస్టు 15, 16, 17 3 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 1000కి పైగా ఇస్కాన్ కేంద్రాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, భక్తి, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి, భక్తులు పాల్గొనాలని తిరుపతి ఇస్కాన్ కమల మందిర నిర్వాహకుల విజ్ఞప్తి. తిరుపతి రామచంద్ర పుష్కరిణి పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు. తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుమల నాన్ స్టాప్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తించదు స్పష్టం చేసిన శ్రీకాళహస్తి ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ మునిచంద్రయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.